టీడీపీ అరాచకం అంతా ఇంత కాదని మాటల్లో చెప్పేది కాదు. అసలు మొన్నటిదాకా టీడీపీ కార్యకర్తలు, నాయకులు వైసీపీ కార్యకర్తల మీద, బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేసి, వాళ్ళ ఆస్తుల మీద ధ్వంసం చేసి, విధ్వంసం చూపించారు. ఇప్పుడు ఏదైతే టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన కానించి ఏకంగా రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు, టీడీపీ సీనియర్ నాయకులే దౌర్జన్యంగా ఇంకా కార్యకర్తలు అయిపోయారు, పార్టీ నాయకులు అయిపోయారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగుల మీద ఇరుసుకు పడుతున్నారు. మామూలుగా కాదు, రే నా కొడకలరా మిమ్మల్ని చంపుతాము, మిమ్మల్ని కొడతాము, మిమ్మల్ని కొడితే ఎవర్రా దిక్కు అనే విధంగా విపరీతంగా రెచ్చిపోతున్నారని చెప్పుకోవచ్చు. మొన్న అచ్చెన్నాయుడు గారు కానీ మా కార్యకర్తలు వస్తే కుర్చీ వేసి టీ ఇచ్చి మీరు ఏ పనులన్నా చేయాలా, చేయకపోతే మీ అంతు చూస్తామని రెచ్చిపోయారు. తర్వాత అయ్యన్న పాత్రుడు అయితే మామూలుగా కాదు, అసలు రోడ్లు ఏందిరా, మీకేం అర్హతరా, ఇలా ఉంది, నేను స్పీకర్ అవుతున్నాను, స్పీకర్ అయిన తర్వాత మిమ్మల్ని గంటల కొద్దీ నిలబడతాను, నాకు అధికారం ఉందని మామూలుగా కాదు విపరీతంగా రెచ్చిపోయారు. రాష్ట్రం మరో బీహార్ అయిపోతుందో ఏదైపోతుందో అని అర్థం కాని స్థితిలో ఉందనే చెప్పుకోవచ్చు. ఏదైనా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిపాలన అందిస్తారు కానీ ఇలా రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తారని ఎవరు ఊహించలేదు. టీడీపీ గెలిచిన తర్వాత ఇన్ని దారుణాలని పెద్ద సీనియర్ నాయకులు కానీ ఆశ్చర్యపోయే విధంగా, ప్రజా సంఘాలు కానీ షాక్ అయ్యే విధంగా టీడీపీ పార్టీ పరిపాలన అందిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో జేసీ దివాకర్ మామూలుగా లేదు, ఇంకా రేపు మాప పోయే వాళ్ళలాగా ఉన్నాడు. అతను కానీ అసలు నాయకుల మీద, ఏదైతే అధికారుల మీద, ప్రభుత్వ అధికారుల మీద మామూలు కాదు, రే నా కొడకలారా మిమ్మల్ని నరుకుతా, ఎవరొచ్చి మీరు చూస్తారు అనే విధంగా తీవ్రమైన మాటలే మాట్లాడాడు. ఒకసారి అవి కానీ వినండి ఒకసారి. రాష్ట్ర ప్రజలు రాష్ట్రానికి పరిపాలన ఏ విధంగా అందిస్తున్నారో టీడీపీ ప్రభుత్వం ఒకసారి కళ్ళకు కట్టినట్టుగా మీకే అర్థమైద్ది. ఒకసారి ఏనండి, అసలు మామూలుగా కాదు. ఒకసారి విన్న తర్వాత కంటిన్యూ చేస్తాను, నేను మీతోనే మాట్లాడతాను మళ్ళీ. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. 2019 నుంచి నా కాన్స్టిట్యూన్సీలో ఏమేమి జరిగినాయో అందరూ కమిషనర్లు పోతారా, ఎవరిని స్పేర్ చేయను. ఎస్పెషల్లీ మా నాయన 1941 బొగ్గులు పోసి ఉంటారు అన్న కొడకల్లా. పర్మిట్లు ఎన్ని ఉంటాయినా నా కొడకల్లారలే, నాకు కొత్త నాకు లైఫ్ అయిపోయింది. నీ అమ్మ నాకు కడుపు తరుకుతారా, మీరెందుకు హ్యాపీ ఉంటారా, నువ్వు నీ భార్య నీ పిల్లలు తరుకుతాలే. అట్టిగా అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ చేసినమ్మా, నువ్వు ఇంట్లో కొడుకుతావా, కుడుకుదులే. ఏమనుకుంటాను నేను అంటే చాలు, నాకు జనం ఎవరికి వెళ్ళారో ఈవెన్ నేను చెప్తాను, ఆల్ ఎంబీఐ దొరుకుతా. నీ పిల్లలు బాగుండకూడదు, నా పిల్లలు ఒక సొసైటీలోనే మేము దొంగలు చేసినారా, నా కొడకల్లారా మేట్లతో అట్టిగా 2 రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ ఆల్ విలేజెస్ పెట్టారు. తమాషేస్తారా నీ అమ్మ నా కొడకల్లారా, నరుకుందా నువ్వు ఎస్పీ అయితేనే, నువ్వు డీటీసీ అయితేనే, నీకు లేరా, నీకెవరు లేరా, ఇంట్లో నీకెవరు లేరా, నరుకున్నారే. హాస్పిటల్లో కేసు రాసినోడు ముందుపై ఆ బస్సులు గిస్సులు అన్ని వేసి రిపేర్ చేసి అక్కడ పెట్టండి. నరుకుతా ఏం చేస్తారా, నరుకుతా. రైట్ విజయ్ కుమార్ గారు, ఇది ప్రజాస్వామ్యం. చూడండి అసలు ఎంత దారుణంగా నరుకుతా ఏం చేస్తారా మీరు అని ప్రభుత్వ అధికారుల మీద ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నారా. ఇది టీడీపీ పరిపాలన అంటే.